హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ మహీపతి సలహా. ఈ కథను రాసిన వారు శ్రీ కంచనపల్లి వెంకట కృష్ణారావు గారు. జయపురానికి చెందిన కేదారయ్యకు ఏదైనా మంచి వ్యాపారం పెట్టి బాగా డబ్బు గడించాలని ఆశ. వివిధ వ్యాపారాల గురించి అనుభవజ్ఞులను సలహా అడిగాడు. వారిలో చాలామంది జయపురంలో సరైన పూటకోళ్ల ఇల్లు లేక వచ్చేవారికి మంచి తిండి దొరకటం లేదని, అందువల్ల మంచి పూటకోళ్ల వ్యాపారం ప్రారంభించమని సూచించారు. జయపురం ముఖ్య రహదారిలో ఒక పెద్ద ఇల్లు తీసుకుని కేదారయ్య పూటకోళ్ల వ్యాపారం ప్రారంభించాడు. అయినా అనుకున్నంత వ్యాపారం జరగలేదు. 2-3 వంటగాళ్లను కూడా మార్చాడు. కానీ వ్యాపారం మాత్రం పుంజుకోలేదు. ఏం చేయడమా అని ఆలోచిస్తున్న సమయంలో పొరుగునే ఉన్న మైలవరం గ్రామం నుంచి సునందుడు అనేవాడు పని వెతుక్కుంటూ వచ్చాడు. సునందుడు వంటలలో మంచి నేర్పరి, వంటకాలను అద్భుతంగా తయారు చేయగలడు. సునందుడు వంటవాడిగా చేరినప్పటి నుంచి వంటకాల రుచి చక్కగా ఉండడంతో భోజనానికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరగసాగింది. రుచి శుచి రెండూ ఉండడంతో వ్యాపారం పూటపూటకు అభివృద్ధి చెందసాగింది. కేదారయ్య పూటకోళ్ల ఇల్లు కొన్నాళ్లకే జయపురంలో మంచి పేరు తెచ్చుకున్నది. ఇలా ఉండగా ఒకనాడు ఏదో ముఖ్యమైన అవసరం ఏర్పడి సునందుడు కేదారయ్యను 100 వరహాలు అప్పు అడిగాడు. ఇప్పుడు 100 వరహాలు ఇస్తే మరలా 1000 వరహాలు అప్పు అడగవచ్చు అని భావించిన కేదారయ్య లేదని చెప్పేశాడు. ఆ రోజు నుంచే వంటకాల రుచి లోపించసాగింది. భోజనానికి వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గసాగింది. రోజు భోజనం చేయడానికి వచ్చే మహీపతి అనే ఉపాధ్యాయుడు కూడా రుచి లోపించడం గమనించి ఈ మధ్య వంటలు మునుపటిలాగా అంత బాగుండటం లేదు, ఎందుకని అని అడిగాడు కేదారయ్యను. అదే నాకు అంత పట్టడం లేదు పంతులు గారు, వంట సరుకులు అదే చోట కొంటున్నాం. ఎప్పుడూ వంట చేసే సునందుడే ఇప్పుడు కూడా చేస్తున్నాడు అన్నాడు కేదారయ్య విచారంగా. మహీపతి కొంచెంసేపు ఆలోచించి సునందుడు నిన్నేమైనా సాయం కోరాడా అని అడిగాడు. కేదారయ్య ఏదో జ్ఞాపకం చేసుకుంటున్నట్టు, అవును పంతులు గారు, సునందుడు 100 వరహాలు అప్పడిగాడు, నేను ఇవ్వలేదు అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు మహీపతి. ఒకసారి ఇస్తే అదే అలవాటైపోతుందని భావించాను, అందుకే ఇవ్వలేదు అన్నాడు కేదారయ్య. అలా ఎందుకు అనుకోవాలి? అన్నిటికీ ఒకటే సూత్రం పాటిస్తే ఎలా? ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క విధంగా ఉంటుంది కనుక ఆయా వ్యాపారానికి తగ్గ సూత్రాలనే పాటించాలి. అతడు ఏ అవసరంలో ఉండి అడిగాడో ఏమో, నువ్వు అది కనీసం విచారించావా? దాని మీద బాధతో చేసే వంట మీద శ్రద్ధ కనబరచలేకపోవచ్చు. మీ దగ్గర పనిచేస్తూ వేరొక చోట సహాయం అర్థించలేరు కదా. ఇంతకు అతను అడిగింది అప్పుగానే కదా. వెంటనే 100 వరహాలు ఇచ్చి చూడు, ఫలితం నీకే తెలుస్తుంది. మన దగ్గర పనిచేసే వాళ్లను మంచిగా చూస్తేనే వాళ్ళ దగ్గర నుంచి ఆశించిన పనిని రాబట్టగలం అని సలహా ఇచ్చాడు మహీపతి. కేదారయ్య ఆ రోజే సునందుడికి 100 వరహాలు ఇచ్చాడు. ఆ క్షణం నుంచి సునందుడి ముఖంలో ఆనందం, పనుల్లో ఉత్సాహం కనిపించాయి. వంట అద్భుతంగా ఉన్నాయని భోజనానికి వచ్చేవాళ్ళు మెచ్చుకోసాగారు. క్రమంగా భోజనాలు చేసేవారి సంఖ్య పెరిగింది. వ్యాపారం మునుపటి కన్నా ఎక్కువ అభివృద్ధి చెందింది. కథ సమాప్తం. రెండవ కథ కోరిన వరాలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శబరిలోని బేతాళుడు, రాజా, నీవు ఏ సత్ఫలితం కోరి ఇలా ప్రయాసపడుతున్నావో నాకు తెలియదు. కానీ వెనకటి హయగ్రీవుడిలాగా గొప్ప ఫలితాలను పోగొట్టుకుని కొద్ది ఫలితం మాత్రమే దక్కేలాగా కాకుండా చూసుకో. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు హయగ్రీవుడి కథ చెప్తాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు మహావతి నదీ తీర ప్రాంతంలో హయగ్రీవుడు అనే యువకుడు చిన్న చెరువు కింద కొద్దిపాటి పొలం పండించుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. కొన్ని ఏళ్లపాటు వ్యవసాయం బాగానే సాగింది. ఆ తర్వాత అతడికి ఆధారంగా ఉంటున్న ఆ చెరువు క్రమంగా ఎండిపోనారంభించింది. ఇందువల్ల హయగ్రీవుడు చాలా నష్టపోయాడు. వ్యవసాయం బొత్తిగా గిట్టుబాటు కాకపోయేసరికి అతను పొట్టపోసుకోవటానికి అరణ్యం మీద ఆధారపడవలసి వచ్చింది. అడవిలో వేటాడదగిన మృగాలు ఉండేవి. వాటి మాంసం విక్రయించి 4 డబ్బులు తెచ్చుకునేవాడు. అడవిలో పళ్ళు ఫలాలు దొరికేవి, తేనె దొరికేది. వీటి మీద ఆధారపడి జీవయాత్ర గడపవలసిన దుస్థితి హయగ్రీవుడికి ఏర్పడింది. ఒకనాడు అతను అడవిలో తిరుగుతూ ఉండగా ఒకచోట ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు. హయగ్రీవుడు ఆ చుట్టుపక్కల ఉండే పళ్ళు, కందమూలాలు, తేనె తెచ్చి ముని ముందు పెట్టి సాష్టాంగపడ్డాడు.
ముని అతని కానుకలు స్వీకరించి అతన్ని ఆశీర్వదించాడు. అది మొదలు హయగ్రీవుడు రోజు కొన్ని పళ్ళు, తేనె సంపాదించి ఆ మునికి సమర్పించి ఆ తర్వాత తన పని తాను చూసుకుంటూ వచ్చాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ ముని హయగ్రీవుడితో, నాయనా, ఇవాళ పౌర్ణిమ. ఈరోజు నీవేదన్నా కోరుకున్నట్టయితే నీ కోరికను తీర్చే శక్తి నాకున్నది. అందుచేత నీ స్థితికి తగిన కోరిక ఏదన్నా ఒకటి కోరుకో అన్నాడు. దారిద్ర్య బాధ తప్ప మరే బాధ లేని హయగ్రీవుడు, స్వామి, నాకు 1000 బంగారు కాసులుంటే ఈ జీవితానికి ఏ లోటు లేకుండా సుఖంగా బతకగలను. సాధ్యమైతే అవి నాకు ఇప్పించండి అని వేడుకున్నాడు. అలాగే ఇచ్చాను, ఇంటికి వెళ్ళి చూసుకో అన్నాడు ముని. హయగ్రీవుడు ఇంటికి వెళ్ళి చూసుకుంటే అతని బిందె నిండా బంగారు కాసులు కనిపించాయి. ఆ ధనాన్ని చూసుకుని అతను ఎంతగానో మురిసిపోయాడు. ఆ ముని ఎంత ప్రతిభ గలవాడో, ఎంత దయగలవాడో తలుచుకుంటే అతనికి అంతులేని భక్తి పుట్టుకొచ్చింది. అందుచేత అతనికి ఇప్పుడు అరణ్యంలో ఏమీ పని లేకపోయినా పాలు, ఫలాలు తీసుకుని రోజు అరణ్యానికి పోయి మునికి నివేదన చేసి ఆయనకు తన కృతజ్ఞత తెలుపుకుంటూ వచ్చాడు. గర్భదరిద్రుడుగా ఉండగా హయగ్రీవుడిని పలకరించిన వారు లేకపోయారు. కానీ అతని దగ్గర అంతులేని ధనం చేరినట్టు తెలియగానే ఊళ్ళో అందరూ అతనికి ఆప్తులయ్యారు. అందరూ అతని మంచి కోరేవారే. ఈ ఇంట్లో ఉండే కర్మ నీకేమిటి? మంచి ఇల్లు కట్టుకో, మంచి బట్టలు కట్టుకో, సుఖంగా ఇంత తిని 10 మందికి పెట్టు. ఖర్చుగాని ధనం వెంట ఉన్నా ఒకటే, నట్టేట ఉన్నా ఒకటే. ఘనంగా బతుకుతున్నావంటే గొప్ప ఇంటి వాళ్ళు నీకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. నీ స్థాయి అన్ని విధాలా పెరుగుతుంది అని ఈ ధోరణిలో వాళ్ళు హయగ్రీవుడికి సలహాలు ఇచ్చి అతని చేత డబ్బు ఎడాపెడా ఖర్చు పెట్టించసాగారు. నెల తిరిగింది. హయగ్రీవుడు రోజు అరణ్యానికి వెళ్ళి మునికి కానుకలు సమర్పించుకుంటూనే ఉన్నాడు. ఒక రోజున ముని మళ్ళీ అతనితో, నాయనా, ఈవేళ పౌర్ణమి. నీకేదైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీర్చగలను అన్నాడు. స్వామి, తమ దయ వల్ల నా దారిద్ర్య బాధ తీరింది. మంచి కన్యను పెళ్ళాడి సంసార సౌఖ్యం కూడా రుచి చూద్దామని ఉన్నది. మంచి అందము, శుభ లక్షణాలు గల కన్య నాకు భారీగా లభ్యమయ్యేటట్టు అనుగ్రహించినట్టయితే నేను మీకు ఎంతో కృతజ్ఞునై ఉంటాను అన్నాడు హయగ్రీవుడు. అలాగే నాయనా, నీవు ఇంటికి వెళ్లే దారిలో ఈ అరణ్యంలోనే నువ్వు కోరిన కన్య నీకు కనిపిస్తుంది. ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకో అన్నాడు ముని. ముని చెప్పినట్టే హయగ్రీవుడు తిరిగి వచ్చే దారిలో ఒక చెట్టు కింద ఒక అపురూప సౌందర్యవతి నిలబడి ఉన్నది. హయగ్రీవుడు ఆమెను పలకరించి, ఎవరు నువ్వు? నీ వాళ్ళు ఎవరు? ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు అని ప్రశ్నించాడు. నాకేమీ తెలియదు అన్నదామె. అయితే నా వెంట వచ్చి నన్ను పెళ్లి చేసుకుని ఉంటావా అని హయగ్రీవుడు అడిగాడు. అందుకు ఆమె సమ్మతించింది. అతడు ఆమెను తెచ్చి పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు సుఖంగా గడిపాడు. దాదాపు నెల గడిచింది. ఒక్కసారిగా హయగ్రీవుడికి 2 విపత్తులు సంప్రాప్తమయ్యాయి. అతని భార్యకు ఏదో జబ్బు చేసింది. ఎన్ని మందులకు అది లొంగక చివరకు మరణానికి దారితీసింది. అదే సమయంలో దొంగల పడి అతని దగ్గర మిగిలి ఉన్న బంగారమంతా ఎత్తుకుపోయారు. హతాశుడై హయగ్రీవుడు అరణ్యంలోని ముని వద్దకు వెళ్ళి తనకు కలిగిన నష్టాలు చెప్పుకుని, స్వామి, మీరు నా మీద ఎంతో అనుగ్రహంతో నాకు 2 అపూర్వమైన వరాలిచ్చారు. కానీ ఆ రెంటినీ పోగొట్టుకుని మళ్ళీ యథాస్థితికి వచ్చాను. ఈ లోటు మీరే పూర్తి చేయాలి అన్నాడు. ముని తల ఆడించి, ఇవాళ పౌర్ణమి, నీకు కావాలిస్తే ఈరోజు నీవు కోరిన కోరిక తీర్చగలను. అందుకు ఇదే ఆఖరి అవకాశం. ఎందుచేతనంటే ఇక్కడ నా తపస్సు ముగిసింది. నేను రేపు హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను. నీకు మరి కనిపించను అన్నాడు. అలా అయితే నాకు మళ్ళీ ధనాన్ని, మరొక భార్యను దయచేయించండి. కొత్త వరం ఏదీ కోరను అన్నాడు హయగ్రీవుడు. ఏదైనా ఒక వరమే కోరుకో నాయనా, జ్ఞాపకం ఉంచుకో. ఇదే నేను నీకు ఇవ్వగల చివరి వరం అన్నాడు ముని. హయగ్రీవుడు కొంతసేపు ఆలోచించి, అలా అయితే నా చేనును ఆనుకుని ఉన్న చెరువుల్లో ఏడాది పొడుగునా నిండుగా నీరు ఉండేటట్టు అనుగ్రహించండి స్వామి అన్నాడు. అలాగే ఉంటుంది అన్నాడు ముని. మర్నాడు హయగ్రీవుడు తన పొలానికి వెళ్ళి చూస్తే ఎండిపోయిన చెరువు నిండా నీటితో కళకళలాడుతున్నది. హయగ్రీవుడు వెంటనే పొలం దున్ని దానికి పుష్కలంగా నీరు పెట్టి పంట వేశాడు. పొలం బాగా పండింది. నీటి కరువు తీరిపోవటం చేత హయగ్రీవుడు ఆ కాస్త పొలంలోనే పంటలు మార్చి మార్చి పండించి డబ్బు వెనక వేసి తొందరలోనే మంచి స్థితిపరుడైనాడు. అతనికి చాలామంది పిల్లనిస్తామని ముందుకు వచ్చారు. హయగ్రీవుడు ఒక అందమైన పిల్లను పెళ్ళాడి ఆమె వల్ల పిల్లలను కని సుఖంగా బతికాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం.
తనకు ధనము భార్య తప్ప ఇంకేమీ అవసరం లేదు అనుకున్న హయగ్రీవుడు ఏదో ఒకటే కోరమని ముని అన్నప్పుడు ఆ రెండింటిలో ఏదో ఒకటి కోరక మూడోది ఎందుకు కోరాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు హయగ్రీవుడు మూడోసారి తెలివిగానే వరం కోరాడు. అతను ధనం వల్ల భార్య వల్ల సుఖం ఎరిగి ఉన్నవాడు కావటం చేత కొత్త వరం ఏమీ కోరక ఆ రెండిని కలిపి తిరిగి కోరాడు. అది ఎలాగంటే, ముని తనకు ఒక్క వరం మాత్రమే ఇవ్వగలడు అని తెలిసినప్పుడు అతను ఆలోచించవలసి వచ్చింది. ధనదారాలలో ఏ ఒక్కటి తనకు తృప్తి కలిగించదు, పైగా రెండూ నిలిచేవి కావు. ఆ సంగతి అతనికి అనుభవం ద్వారా తెలిసి వచ్చినది. వాటికన్నా భూమి శాశ్వతమైనది. వ్యవసాయం తన చేతిలో ఉన్న విద్య. అతనికి లేనిదల్లా నీరు. చెరువులో నీరు ఉన్నంతకాలము అతను వ్యవసాయం చేసుకుని తృప్తిగా బతికినవాడే. అందుచేత తన చేతిలో లేని సుఖం కన్నా తన చేతిలో ఉన్న తృప్తి కోసమే హయగ్రీవుడు చెరువులో నీరుండాలని కోరాడు. మొదటి 2 వరాల వల్ల పొందే సుఖానికి అదే మూలాధారమైంది కూడాను అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ గురూపదేశాలు. ఈ కథను రాసిన వారు పి. గోపాలరత్నం గారు. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి, బంధుమిత్రులకు షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తప్పక పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? ఒక నగరంలో ఒక గురుకులం ఉండేది. అనేక గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి అక్కడ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. వారిలో ఒకే గ్రామం నుంచి వచ్చిన విద్యార్థులు 3 ఉండేవారు. వాళ్ళు ఉగాది పండుగకు గ్రామం పోదలిచి గురువుగారిని సెలవు కోరారు. అలాగే వెళ్ళిరండి, కానీ వృధా ప్రసంగాలు చేయకండి, మాటలు మాణిక్యాలు అని జ్ఞాపకం ఉంచుకోండి, నేర్చుకున్న పాఠాలు మరచిపోకండి అని హితబోధ చేసి గురువుగారు వాళ్లను ఆశీర్వదించి పంపేశాడు. వృధా ప్రసంగాలు వద్దని గురువుగారు చెప్పినందువల్ల వాళ్ళు మౌనంగా దారింట నడవసాగారు. ఆ ఊరి రాజుకు మారువేషంలో నగర సంచారం చేసే అలవాటు ఉన్నది. ఆయన సామాన్య దుస్తులు ధరించి నడుస్తూ ఈ 3 విద్యార్థులను చూశాడు. సాధారణంగా 2 కుర్రవాళ్ళు కలిసి వెళ్ళినా ఏవో కబుర్లు చెప్పుకుంటూ పోతారు, మౌనంగా నడవరు. కానీ వీళ్ళు 3 ఉండి కూడా మాట పలుకు లేకుండా మౌనంగా ఎందుకు నడుస్తున్నారో రాజుకు అంతు పట్టలేదు. ఈ రహస్యం ఏమిటో తెలుసుకుందామని ఆయన వాళ్లను కలుసుకుని, అబ్బాయిలు, మీరు 3 మౌనవ్రతం పట్టినట్టుగా మాట పలుకు లేకుండా ఎందుకు నడుస్తున్నారు అని అడిగాడు. అయ్యా, మాటలు మాణిక్యాలు, మేము వ్యర్థ సంభాషణ చెయ్యం అన్నాడు ఒకడు. ఆ మాటకు రాజు తనలో తాను నవ్వుకుని, అలా అయితే తలా ఒక మాణిక్యమో ఇస్తాను, తలా ఒక మాట మాట్లాడతారా అని అడిగాడు. కుర్రాళ్ళు సమ్మతించినట్టు తల ఊపారు. రాజు తన బట్టల లోపల నుంచి 3 మాణిక్యాలు తీసి 3కి తలొకటి ఇచ్చి, ఏది, తలా ఒక మాట, మాణిక్యం లాంటిది అనండి అన్నాడు. అపాయం ఉన్న చోట అజాగ్రత్త పనికిరాదు అన్నాడు ఒక విద్యార్థి. పగవాడికైనా పాలైపోయి అన్నాడు రెండోవాడు. మూర్ఖుడికి దండమే ఔషధం అన్నాడు మూడోవాడు. ఇంటికి వెడుతూ పెద్ద శ్రమ ఏమీ లేకుండా తలా ఒక మాణిక్యాన్ని సంపాదించుకున్నందుకు సంబరపడుతూ విద్యార్థులు తమ దారిన వెళ్ళిపోయారు. రాజు కూడా వాళ్ళు చెప్పిన మాటలను అప్పుడే మరిచిపోయి రాజభవనానికి చేరాడు. ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆస్థాన జ్యోతిష్కుడు ఆయన కోసం కనిపెట్టి ఉన్నాడు. ప్రతి ఉదయం రహస్య మందిరంలో కూర్చుని తనకు ఆ రోజు కలగబోయే ఫలితాలను జ్యోతిష్కుడి చేత చెప్పించుకోవడం ఆ రాజుకు అలవాటు. జ్యోతిష్కుడు అన్ని విషయాలు దాపరికం లేకుండా మాట్లాడతాడు గనక ఆయన మాటలను మరెవ్వరూ వినరాదు. రహస్య మందిరంలోకి చేరాక జ్యోతిష్కుడు రాజుతో, ఈవేళ పగలంతా మీకు సుఖంగా గడిచిపోతుంది, కానీ రాత్రి మీకు విషగండం ఉన్నది. ప్రాణభయం లాంటిది ఏమీ లేదు, కానీ గండం మటుకు అలా కనిపించిపోతుంది అని చెప్పాడు. ప్రాణభయం ఏమీ లేదని జ్యోతిష్కుడు చెప్పిన మీదట రాజు గండం గురించి ఆలోచించాడు. గండాల గురించి ఆయన ఏనాడు లక్ష్య పెట్టలేదు. ఎన్నో గండాలు గడిచాయి. అయితే ఈసారి అపాయం ఉన్న చోట అజాగ్రత్త పనికిరాదు అని విద్యార్థి చెప్పిన మాట రాజుకు జ్ఞాపకం వచ్చింది. అందుచేత ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఉండ నిశ్చయించాడు. ఎవరైనా విషప్రయోగం చేస్తారేమోనని ఆయన ఆ రాత్రి భోజనం చేయలేదు. తెల్లవారు జాగారం ఉండి ఏ రూపంలో గండం వచ్చేది చూడాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఆయన ఆ రాత్రి రాణి వద్దకు వెళ్ళక తాను విశ్రాంతి తీసుకునే గదికే వెళ్ళాడు.
రాజుగారు భోజనం కూడా చేయలేదు కదా అని వంటవాడు ఒక పళ్ళెంలో పళ్ళు, ఒక లోటా పాలు తెచ్చి గదిలో పెట్టి వెళ్ళిపోయాడు. రాజు వాటిని కూడా తీసుకోలేదు. గదిలో దేదీప్యమానంగా దీపం వెలుగుతున్నది. రాజు తన శయ్య మీద మేలుకునే కూర్చుని ఉన్నాడు. ఒక రాత్రి వేళ ఒక తాచుపాము కిటికీ గుండా గదిలోకి రావటం రాజు కంటపడింది. తనకు గండం ఈ పాము రూపంలో దర్శనం కావలసి ఉన్నదన్నమాట. దాన్ని తన కత్తితో నరికి సుఖంగా పడుకుని నిద్రపోదామనుకుంటున్న రాజుకు రెండో విద్యార్థి చెప్పిన పగవాడికైనా పాలే పొయ్యి అన్న మాట జ్ఞాపకం వచ్చింది. రాజు వెంటనే లేచి పాలలోట తెచ్చి పాము వచ్చే దారిలో ఉంచాడు. ఆ పాము ఆ పాలు తాగి తాను వచ్చిన దారినే వెళ్ళిపోయింది. రాజు తెల్లవారిందాకా మెలకునే ఉన్నాడు, కానీ ఆ తర్వాత మరి ఏ విశేషమూ జరగలేదు. తెల్లవారుతూనే రాణి రాజును వెతుక్కుంటూ వచ్చింది. మీరు రాత్రి పడుకోవడానికి రానీలేదు, ఎక్కడ పడుకున్నారు? మీ కళ్ళు చూస్తే తెల్లవారులు కన్ను మూసినట్లేదు, ఏం చేస్తున్నారు అని ప్రశ్నలు వేసింది. ఏదో చేశానులే, నీకు సంబంధించిన విషయం కాదు అని జవాబిచ్చాడు రాజు. రాణి ఈ విషయంలో చాలా మూర్ఖురాలు. ప్రతి చిన్న విషయము రాజు తనకు చెబితేనే కానీ ఆమెకు మనశ్శాంతి ఉండదు. ఆమెతో వేగలేక విసుక్కుంటూనే అయినా రాజు ఆమె అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే ఉంటాడు. ఈవేళ రాజు తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోయేసరికి రాణి మరింత మూర్ఖించి, రాత్రి ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో చెబితే గాని నేను వదిలిపెట్టను అన్నది. మూర్ఖుడికి దండమే ఔషధం అని మూడో విద్యార్థి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి సమీపంలోనే ఉన్న ఒక కర్రను తీసుకుని రాణికి నాలుగు తగిలించాడు. ఆ తర్వాత రాజును మూర్ఖంగా ప్రశ్నించడం మానుకున్నది రాణి. రాణిలో వచ్చిన ఈ మంచి మార్పు చూసి రాజు చాలా సంతోషపడ్డాడు. తర్వాత సుఖపడ్డాడు కూడాను. కథ సమాప్తం.